జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్కు లేదని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్పై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీవెవరు, నీది ఏ నియోజకవర్గం అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం మీ బాబు జాగీరా అని దుయ్యబట్టారు. నీ తండ్రి కూడా ఓ మత్స్యకారుని చేతిలో ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. పలాసలో భూ ఆక్రమణల అంశమై వారి పార్టీ నాయకుడిని ఓదార్చేందుకు వస్తున్న లోకేష్ ముందుగా ఒకటి తెలుసుకోవాలని, ఇప్పుడు మాది అని జబ్బలు చరిచి చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకోలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమంగా ముఖ్యమంత్రి అయ్యారని దెప్పిపొడిచారు. అలాగే పలాసలో వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని ప్రస్తావిస్తూ తమ శ్రేణులు సంయమనం పాటించారని పోలీసులను అభినందించారన్నారు. అలాగే ప్రతిసారి పశువు అని తనను ప్రతిపక్ష నాయకురాలు సంబోధించడం బాధపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా కృష్ణారావు, పలాస ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, పలాస కసిగా మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ బమ్మిడి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు మంత్రి కావడం కూడా ఒక అక్రమం కదా. మళ్ళీ చెప్తా ఉన్నాడు లోకేష్, నేను ఎవరో తెలుసా? సిట్టింగ్ ఎమ్మెల్సీని. నీ బండపడ సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎప్పుడైనా విన్నామండి మనం? ఏమండి ఎన్టీవీ వారు సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎప్పుడైనా విన్నామా? అయ్యా TV5 వారు విన్నామా? ఇదేంటిది సిట్టింగ్ ఎమ్మెల్సీ బాబు. TV9 వారు సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిందిరా వస్తుంది అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు. నాకు తెలిసి జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఇదే కదా నీ భావం? ఇదేనా? జీవితంలో నేను ఎమ్మెల్యే కాలేను కాబట్టి నేను ఎమ్మెల్సీగానే కొనసాగుతానని మీ నాన్నగారి దగ్గర చెప్పుకుంటావు. మీ నాన్న సరే అని ఉంటాడు. ఎందుకు ఈ గొడవ, నాకు ఎమ్మెల్సీగా కొనసాగిస్తానని నీకు చెప్పుకుంటావు. ఆ మాట చెప్పు, బయట చెప్పు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, నేను ఎమ్మెల్యేగా గెలవలేను, అసలు నాది ఏ ఊరు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియదు, నాది ఏ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియదు. ఎస్, నేను నిజంగా అడుగుతా ఉన్నా, మీ దేవురు నీది ఏ నియోజకవర్గం చెప్పగలవా నువ్వు? నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి దయతో డాక్టర్ అప్పలరాజు పలాస లోకల్ అని నేను బల్లగుద్దుమని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? అడుగులు మీ నాన్నగారికి. మీ దేవుడు అడుగు, నీదే నియోజకవర్గం అడుగు, నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తావు అడుగు, నీకు టికెట్ కన్ఫర్మ్ చేశారా లేదు మీ నాన్న అడుగు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏంటి? అయిపోయింది మంగళగిరిలో కూడా నీ కథ. మా స్నేహితుడు చిరంజీవి పక్కకు వచ్చాడు కదా, ఎలా ఉంది దెబ్బ అదుర్స్ కదా. చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. కుప్పం తీసుకో, మీ నాన్నగారికి చెప్పు, అక్కడ ఒక మత్స్యకారుడు భరత్ అని పోటీ చేస్తున్నాడు. ఈసారి మత్స్యకారుడి చేతిలోనే మీ నాన్న కూడా మట్టి కరవబోతున్నాడు అని చెప్పు. మేము మర్చిపోయామా? తోలు తీస్తాను మత్స్యకారుల కంటే మేము మర్చిపోయామా? తొక్క తీస్తాం మత్స్యకారుల కంటే మేము మర్చిపోయామా? ఫినిష్ చేస్తాం అకంటే మేము మత్స్యకారులు మర్చిపోయామా? ఈసారి చూడు దెబ్బ కుప్పంలో మీ నాన్నగారికి ఎలా ఉంటుందో చెప్పు. మీ నాన్నగారికి అప్పలరాజు చెప్తా ఉన్నాడు, మత్స్యకారు ప్రతినిధిగా చెప్తా ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏంటి? ఏమి మీ నాన్నగారు మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పారా? కొన్ని ఎకరాలు గుర్తించడం, భూగర్భంలో మీరు కట్టినటువంటి ఇల్లు గుర్తించారు, అవి అక్రమం కాదు సక్రమమే. మేము ఆక్రమించలేదు, మాకు సంబంధం లేదని ఎవడన్నా చెప్పండి. ఎవడన్నా చెప్పాడా? ఎవడైనా? దొంగలండి, దొంగలు వాళ్ళు. ఇకపోతే ఇదే సందర్భంలో లోకేష్ గారు ఆయన జిల్లా పర్యటన పెట్టుకొని ఇక్కడ ఏదో అయిపోతుంది, వీళ్ళకి ఏదో సంఘీభావం తెలియజేసేద్దామని చెప్పి పలాస బయలుదేరిపోయాడు ఆయన. పోలీసులు అడ్డుకున్నారు ఆటోమేటిక్గా. ఎందుకు అడ్డుకున్నారు? ఏదో నిరసన ర్యాలీ జరుగుతుంది, ఏదో ఇరు పార్టీలు ఒక రకమైనటువంటి ఉద్రిక్తంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా, నన్ను చేశారు. అలాగనే
నిన్ను కూడా అక్కడ ఆపారు. ఇదేదో పెద్ద నువ్వు దేశ సేవ కోసం వస్తున్నట్టు, నిన్నేదో ఆపేసినట్టు, నువ్వేదో స్వాతంత్ర పోరాటం కోసం వస్తుంటే నిన్నేదో ఆపేసి జైల్లో పెట్టేసినట్టు ఆ బిల్డప్. అసలు నీ బాడీకి నీ భాషకి అయినా సంబంధం ఉందా లోకేష్? నేను చాలా సూట్గా అడుగుతా ఉన్నాను. నీ బాడీ లాంగ్వేజ్కి, నీ భాషకి, నీ యాక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? సరే అర్థంలోకి వెళ్ళి చూసుకో. ఆక్రమణ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు నీకు? మిస్టర్ లోకేశం, చాలా సూటిగా అడుగుతా ఉన్నాను నేను. ఆక్రమణల గురించి మాట్లాడేటటువంటి అర్హత నీకు కానీ మీ నాన్నగారు కానీ ఉందా? ఏదైతే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నారో అది అక్రమంగా మీరు లాక్కున్నటువంటిది. ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ వేరే, నువ్వు మీ నాన్న చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ పార్టీ వేరే. మీ పార్టీయే ఒక అక్రమం. రాసుకోను. మీ నాన్న ముఖ్యమంత్రి కావడం ఒక అక్రమం కదా? నీకు దమ్ముంటే చెప్పు. నువ్వు మీ నాన్న అక్రమంగా ముఖ్యమంత్రి కాలేదని చెప్పు. నువ్వు కాలేదా మీ నాన్న అక్రమంగా? నువ్వు మంత్రి అయిపోయావు. నువ్వు ఎలా అయిపోయావు మంత్రి? ఏం ఓడబొడిసావే నువ్వు మంత్రి అయ్యావు? ఎక్స్ మినిస్టర్ అయినని చెప్తా ఉన్నాను. అసలు నీకున్న అర్హత ఏంటి? నీకు మంత్రిగా పనిచేయడానికి నీ అర్హత ఏంటి చెప్పు. అసలు చంద్రబాబు నాయుడు పుట్టడమే నీ అర్హత? దేవుని మీ బాబు జాగీర్ ఆంధ్రప్రదేశ్ అంటే? దేవుని మీ బాబు జాగీరా? నీ అర్హత ఏంటి? నువ్వు ఎక్స్ మినిస్టర్. కనెక్షన్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం గిరిజన ప్రాంతానికి సుమారుగా 42 కోట్లు పెట్టి రోడ్లు వేయించడం జరిగింది. ఒక్క గిరిజన గ్రామాలు. ఈ రకంగా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాల మాదిరి ఇతర ప్రాంతాలకి సమానంగా ఒక అభివృద్ధి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ, మా పనేదో మేము చేసుకుంటూ చాలా సంయమనంతో ప్రశాంతంగా, ముఖ్యంగా పలాస అనేది వ్యాపార పోడు. గతంలో వీళ్ళుండేప్పుడు గౌత్వాల పరిపాలనలో ఒక జిఎస్టీ ఉండేది మాకు ఇక్కడ. గౌత్వాల సర్వీస్ ట్యాక్స్ అనేవాళ్ళు. జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీతో పాటు వీళ్ళ లోకల్ జిఎస్టీ, గౌత్వారి సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. అది ఒకటి ఎక్స్ట్రా ఉండేది వ్యాపారస్తుల మీద. వాటన్నిటిని చూసే గౌత్ కుటుంబాన్ని తన్ని తరిమేసింది మా నియోజకవర్గం. అయిపోయింది, ఇంకా మీతో ఈ ప్రాంతానికి అవసరం లేదు, మీ వల్ల ఈ ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదని చెప్పి తన్ని తరిమేశారు. కానీ ఇంకా నేను గౌతు లచ్చన్ గారు వారసురాల్ని, గౌతు శివాజీ కూతుర్ని అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఇక్కడే పట్టుకు వేలాడడం మా ప్రజలకు ఎవరికి కూడా నచ్చడం. ఎందుచేతంటే ఆవిడ గౌతు లచ్చన్ గారి పేరు చెప్తా ఉంటే ఈవిడ మాట తీరు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఈవిడ గౌతు లచ్చన్ గారి వారసురాలు, ఈవిడ స్వాతంత్ర సమరయోధుడి మనవరాలు. ఈవిడ భాష ఏమిటి, ఈవిడ వేషం ఏమిటి, ఇంత సంస్కారహీనంగా, ఇంత నీచంగా రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడగలరా అన్నటువంటి డౌట్స్ వస్తాయి ఎవరికైనా. మీరు ఒకసారి చూడండి ఆవిడ మాట తీరు. పూర్తిగా విచక్షణ కోల్పోయి, నియంత్రణ కోల్పోయి, కంట్రోల్ ఉండదు. ఇంకా నీచంగా మాట్లాడటం, బాగా మాట్లాడడం అని అనుకునేటటువంటి ఒక కుసంస్కారి, ఒక అజ్ఞాని. మరి ఆవిడ గురించి మనం మాట్లాడకూడదని మేము ఎప్పుడు మాట్లాడాలి. అయినా సరే నన్ను మరి ఈ సందర్భంగా అనకూడదు, పశువు పశువు అని సంబోధిస్తూ ఉంటే నిజానికి నేను చాలా బాధపడ్డాను. సరే, అది ఆ అమ్మాయికి జ్ఞానం లేదు కదా, మనకి కూడా జ్ఞానం లేదా అని విడిచిపెట్టేస్తాం. ఏ దశలో కూడా మేము ఆవిడ వ్యాఖ్యలు కానీ ఆవిడ మాటలు కానీ ఆవిడ పట్టించుకున్న సందర్భం లేదు. ఇలాంటి సందర్భం స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే
నువ్వేదో రాష్ట్ర నాయకుడివి లేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిని పెట్టుకున్నావు కదా అని చెప్పి దేశ నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే నాలాంటి లక్షలాది మంది అప్పల రాజును టచ్ చేయాలి. రాసుకో లొకేషన్, రాసుకో. శ్రీకాకుళం వచ్చి పలాసలో అడుగు పెట్టి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతావా నువ్వు? మరొకసారి ట్రై చేయి మళ్ళీ. పలాస అడ్డ, ఉద్యమాల గడ్డ గుర్తుపెట్టుకో నువ్వు. తమాషా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే స్థాయి అనేది. మరి అలాగనే అనేకమైనటువంటి మాటలు ఈరోజు లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. అరెస్టులు చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు, నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఇలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్తగా పోలీసులు చేసినటువంటి చర్యల్ని మనందరం కూడా అభినందించాం. మరి అలాగే ఏ ఒక్క నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పలాసలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయని గొంతెత్తి చాటినటువంటి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు? మీరు ఇదిగో వాడి ఇల్లు చెరువు గర్భంలో కట్టలేదని అప్పుడు ఎందుకు చెప్పడం లేదు? మీ అందరికీ అలవాటి. చంద్రబాబు, నువ్వు ఇప్పుడున్న ఇల్లు అక్రమం, చెరువు గర్భం, నది గర్భంలో కట్టున్నారు, అది అక్రమం. అది నువ్వు గతంలో వాడినటువంటి ప్రజా వేదిక అక్రమం, నది గర్భంలో కట్టున్నది. అది నీ అండ చూసి మీ చోట గ్యాంగ్, ఈ మాఫియా అందరూ కూడా భూములు ఇష్టానుసారం ఆక్రమించుకొని ఉన్నారు. గత ప్రభుత్వంలో కొండలు, వాగులు, గుట్టలు, చెరువులు తీస్తాం, ప్రతి ఇంచు కూడా తీస్తాం. రాసి పెట్టుకోండి మీరు. ఈ పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను నేను. ప్రశాంతంగా ఉన్న నన్ను అలాగనే ఉండనివ్వండి. ఎందుకు ఎవరు